హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఈస్ మోర్ రెలవెంట్ టు అవర్ ఎగ్జామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు 23rd February ఏం జరుగుతుందంటే, అపోజిషన్ అనేవాళ్ళు లోకసభ స్పీకర్ ఓం బిర్లా పైన మోషన్ని రిమూవల్ రెజల్యూషన్ మోషన్ని పెట్టాలి, అంటే ప్రొడ్యూస్ చేయాలి అనేది దేవర్ ప్లాన్డ్. అండ్ వాళ్ళు ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా లాంచ్ చేయాలి అనేది దేవర్ ప్లాన్డ్. బట్ ఇట్స్ నాట్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్. యాక్చువల్గా స్పీకర్కి నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటూ ఏమీ ఉండదు. ఏదైనా స్పీకర్ రిమూవ్ చేసే ప్రాసెస్ని రిజల్యూషన్ ఫర్ రిమూవల్స్ ఆఫ్ ది స్పీకర్ అని అంటాము. హియర్ దే కన్సిడర్డ్ లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది దే మెన్షన్డ్. బట్ మెజారిటీ ఎవరికి ఉంది అంటే విన్నింగ్ పార్టీ, రూలింగ్ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ఇది ఎలాగ విన్ అవ్వదు. బట్ దే ఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ దిస్ రిమూవల్ మోషన్. ఓకే, ఇదంతా మనం పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు స్పీకర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. స్పీకర్ గురించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేసింది. స్పీకర్ ఆఫ్ లోక్సభ కమ్స్ అండర్ ది ఆర్టికల్ 93. రిమూవల్ ప్రొసీజర్ ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది అంటే ఆర్టికల్ 94 ఆఫ్ సి. ఓకే, ద స్పీకర్ మస్ట్ బి నాన్ పార్టీషన్. అంటే ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయినప్పటికీ ఎప్పుడైతే స్పీకర్గా ప్రిసైడ్ అవుతారో హీ షుడ్ బి లైక్ ఏ నాన్ పార్టీషన్, న్యూట్రల్గా ఉండాలి. ఈయన ఒక పక్షానికి ఫేవరబుల్గా మాట్లాడకూడదు అనమాట. నెక్స్ట్, కరెంట్ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ. యాజ్ వీ నో దట్ రిమూవల్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ స్పీకర్ని రిమూవ్ చేయాలి అంటే 14 days ప్రియార్ నోటీస్ అనేది ఇవ్వాలి. స్పీకర్ని రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 days ప్రియార్ నోటీస్ అనేది ఎవరికి ఇవ్వాలి? సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభకి ఇవ్వాలి. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ యొక్క రిజల్యూషన్ పాస్ అయ్యేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్గా స్పీకర్ ఉండకూడదు, సమ్ అదర్ డిప్యూటీ స్పీకర్ ఆర్ ఎనీ అదర్ మెంబర్స్, మనకి ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మస్ట్ బి పాస్డ్ బై ది మెజారిటీ ఆఫ్ ఆల్ ది మెంబర్స్. మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, లైక్ అబ్సల్యూట్ మెజారిటీ. ఓకే, అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఉండాలి. వాట్ ఈస్ అబ్సల్యూట్ మెజారిటీ, నార్మల్ మెజారిటీ అనేది మనం చూద్దాం. ఓకే, మేజర్ గ్రౌండ్స్ ఏంటి అంటే రిమూవ్ చేయడానికి, ఫస్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే హీ ఈజ్ అన్ పార్టీషన్ మైనర్. ఎప్పుడైతే స్పీకర్ పొజిషన్లో ఉంటారో ఒక పార్టీ పక్షాన్ని ఉండకూడదు, లైక్ హీ షోయింగ్ లైక్ బయాస్డ్ నేచర్ ఉంది అనేది ఇక్కడ ప్రజెంట్ స్పీకర్ పై ఉన్న అలిగేషన్ అనమాట. అండ్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్, అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైతే మనకి అడ్రస్ చేస్తారో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది పాస్ అవ్వాలి. అయితే దానిపైన మాట్లాడడానికి అపోజిషన్ లీడర్స్కి ఆపర్చునిటీ ఇవ్వలేదు. నెక్స్ట్, సమ్ ఎంపీస్ని ఊరికినే సస్పెండ్ చేస్తున్నారు. అండ్ ఏదైనా బీజేపీ తాలూకా ఎంపీస్ ఏదైనా రిమార్క్స్ చేసినట్లయితే వాళ్ళకి ఎగెనిస్ట్గా యాక్షన్ తీసుకోవట్లేదు, అదే అపోజిషన్ పార్టీ అయితే యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఆయన పైన అలిగేషన్స్. నెక్స్ట్, ప్రొసీజర్లు కూడా బయాస్డ్గా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద మేజర్ గ్రౌండ్స్ అనమాట. నెక్స్ట్, ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఆర్టికల్ 23 టాక్స్ అబౌట్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ పొజిషన్స్. అండ్ 94 ఏంటంటే వెకేషన్ ఆర్ రిమూవల్ ప్రాసెస్. అండ్ 95 ఏం చెప్తుంది అంటే డిప్యూటీ స్పీకర్ పవర్స్. ఆర్టికల్ 118 ఇట్స్ రిలేటెడ్ టు ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది లోక్సభ అనమాట. ఎగ్జామ్కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్పీకర్స్ రోల్ ఏంటి అంటే హీ మెయింటైన్స్ ది ఆర్డర్ ఇన్ ది హౌస్. లైక్ ఎటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినా విత్ ఇన్ ది సభలో, అంటే లోక్సభలో స్పీకర్ హ్యాస్ ది ప్రామినెంట్ రోల్ అనమాట. హీ డిసైడ్స్ ది డిస్క్వాలిఫికేషన్ అండర్ ది 10th షెడ్యూల్. మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఎవరినైనా డిస్క్వాలిఫై చేయాలి అంటే అకార్డింగ్ టు ది 10th షెడ్యూల్ ప్రకారం, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము అయితే, మేజర్ 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ పద్ధతి అయితే
స్పీకర్ హ్యాస్ ది అబ్సల్యూట్ రూల్. సమ్ అదర్ ఇష్యూస్ వల్ల ఎలక్షన్ ఇష్యూస్ అది ఇదైతే ప్రెసిడెంట్ హ్యాస్ ది అల్టిమేట్ role to decide whether that Lok Sabha member whether should carry as a member of the Lok Sabha or not, and he certifies the whether the bill is a money bill or not a money bill. Ordinary bill money bill ever decide చేస్తారు అంటే స్పీకర్. పార్లమెంటరీ ప్రొసీజర్ అన్నిటిపైన ఫైనల్ అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్ అనమాట. హీ మెయింటైన్స్ డెకోరం ఇన్ ది హౌస్, ఆర్డర్, డెకోరం, ఎవ్రీథింగ్ డిసిప్లైన్ ఇన్ ది హౌస్. నెక్స్ట్ చాలాసార్లు మనకి ఇక్కడ పొలిటికల్ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ రియాలిటీ ఇక్కడ కూడా ఎందుకు అంటే సమ్ కంట్రీస్ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే స్పీకర్ ఎలక్ట్ అవుతారో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే విల్ రిజైన్ దట్ పార్టీ. ఇక్కడ మనకి ఏంటి అంటే స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత రిజైన్ చేయరు, ఆ పార్టీ నుంచి రిజైన్ చేయరు అనమాట. సో దట్ ఇక్కడ ఎక్కువగా బయాస్నెస్ చూపించడానికి ఎక్కువ రీజన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పీకర్ అంటే రిమూవల్ ఆఫ్ ది స్పీకర్ రిక్వైర్స్ అబ్సల్యూట్ మెజారిటీ, నాట్ ఏ స్పెషల్ మెజారిటీ, గుర్తుపెట్టుకుందాం. అండ్ 14 days నోటీస్ అనేది మ్యాండేటరీ. అండ్ స్పీకర్ ఎప్పుడైతే ఈ రిమూవల్ మోషన్ జరుగుతుందో అప్పుడు హీ షుడ్ నాట్ ప్రిసైడ్, ఈయన అక్కడ స్పీకర్ పొజిషన్లో కూర్చోకూడదు, డిప్యూటీ స్పీకర్ ఆర్ సమ్ అదర్ పర్సన్స్ అనేవాళ్ళు ప్రిసైడ్ చేయాలి. ఇక్కడ చూద్దాం అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి అంటే ప్రజెంట్ లోక్సభలో టోటల్ స్ట్రెంగ్త్ 545 కదా, బై 2 + 1 అంటే మెంబర్స్ ప్రెజెంట్, మెంబర్స్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్ తీసేగా టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్ టోటల్ స్ట్రెంగ్త్ 545 divided by 2 + 1 will gives the absolute majority. So that present still we need the 273 votes అనేవి present require అవ్వాలి, అంటే 273 votes అనేవి రిక్వైర్డ్ అనమాట. అంటే అదే డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ప్రొసీజర్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే రిమూవల్ ఆఫ్ ది స్పీకర్, ఓకే. అండ్ కాన్ఫిడెన్స్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ అనేవి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు రూలింగ్ పార్టీ పైన మూవ్ చేసేటప్పుడు కూడా సేమ్ అబ్సల్యూట్ మెజారిటీ అనేది అవసరం. టోటల్ స్ట్రెంగ్త్ 545 స్ట్రెంగ్త్కి, నాట్ ఎవరైతే ప్రెజెంట్ అయ్యారో వాళ్ళు కాదనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా 400 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు, 200 ఒకవైపు 200 ఒకవైపు వేసిన ఇట్ వోంట్ బి వ్యాలిడ్. ఈవెన్ మెంబర్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అలా సూటబుల్ అవ్వదు. కంపల్సరీగా 273 votes అనేవి రిక్వైర్డ్. ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ది టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ కాబట్టి. అండ్ నెక్స్ట్ స్పెషల్ మెజారిటీలో అగైన్ 3 types, ఓకే. ఇది స్పెషల్ మెజారిటీ అనేది హయ్యర్ దెన్ ది సింపుల్ మెజారిటీ అండ్ అబ్సల్యూట్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ ఏంటి ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఓకే. అబ్సల్యూట్ మెజారిటీ అంటే టోటల్ స్ట్రెంగ్త్లో we get the majority, ఓకే. లైక్ 51% రావాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషల్ మెజారిటీ అండర్ ది ఆర్టికల్ 368 ఇక్కడ ఏంటి మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఉండాలి అండ్ 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. స్పెషల్ మెజారిటీ ఏంటి ఆల్రెడీ అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏమనుకున్నాం 545 divided by 2 + 1 ఇది ఉండాలి, ప్లస్ ఒకవేళ ఈ మెంబర్స్ 273 ఉండాలి అండ్ ప్రెజెంట్ ఒక 300 మెంబర్స్ అటెండ్ అయ్యారు అనుకోండి, వీరి యొక్క ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో 2/3 ఉండాలి. ఇది ఉండాలి, ఇది ఉండాలి. లైక్ 200 మెంబర్స్ ప్రెజెంట్ అయిన వాళ్ళు 200 మెంబర్స్ ఉండాలి అండ్ టోటల్ ఓటింగ్లో కూడా 273 మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలన్నమాట, ఓకే. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 272.5 ఎలా వస్తుంది, 272.5 దట్స్ 273 మెంబర్స్, ఓకే. అండ్ స్పెషల్ మెజారిటీ స్టేట్ లైక్ ఈ స్పెషల్ మెజారిటీ అండర్ ద ఆర్టికల్ 368 మోస్ట్లీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి మనం యూజ్ చేస్తాము. అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్ ఇదేంటంటే స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 మెంబర్స్ ప్రెజెంట్, దీంతో పాటు ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి అట్లీస్ట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి బిల్ పాస్ అని చేయాలి. ఇట్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్
distribution of legislative powers, if any subject relates to the states, ఓకే, ఆ టైంలో దీన్ని యూజ్ చేస్తామన్నమాట. అండ్ సుప్రీంకోర్టు హైకోర్టు స్ట్రక్చర్ ఏమైనా చేంజెస్ చేసేటప్పుడు కూడా స్టేట్ రాటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి ఏదైనా చేంజ్ చేసేటప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్. లైక్ స్పెషల్ మెజారిటీ, అనదర్ కేసు ఏంటంటే స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈ పద్ధతి, ఈ స్పెషల్ మెజారిటీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ జడ్జెస్ మెజారిటీ కండిషన్స్లో. అంటే ఈ స్పెషల్ మెజారిటీ ఏంటి, అబ్సల్యూట్ మెజారిటీ అవసరం లేదు, ఓన్లీ 2/3 ఓటింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, వీటిని నార్మల్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆ పర్పసెస్ కోసం ఈ టైప్ ఆఫ్ మెజారిటీని యూజ్ చేస్తాం. ఫైనల్గా ఇక్కడ చూడండి, రెండింటిని క్లబ్ చేసి క్లియర్గా ఇచ్చింది. అబ్సల్యూట్ మెజారిటీ అంటే టోటల్ మెంబర్షిప్ అవుట్ ఆఫ్ 545కి మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే హయ్యర్ థ్రెషోల్డ్, లైక్ ఈ 273 రావాలి ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. హియర్ ఇట్ రిక్వైర్స్ 50% ప్లస్ టోటల్ స్ట్రెంగ్త్. హియర్ ఇట్ వ్యారీస్ ఆఫ్ అండ్ 2/3 టు టోటల్ మెజారిటీ అనేది ఉండాలి. ఇట్ ఈస్ మెజర్లీ యూజ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ ది స్పీకర్. అబ్సల్యూట్ మెజారిటీ అనేది రిమూవల్ ఆఫ్ ది స్పీకర్ యూజ్ చేస్తాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి వి షుడ్ నీడ్ ది స్పెషల్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే సమ్ ఈజీ టు మోడరేట్ వీ కెన్ గెట్ ఈజీలీ, బట్ స్పెషల్ మెజారిటీ ఏంటి, ఇక్కడ టోటల్ స్ట్రెంగ్త్లో మెజారిటీ ఉండాలి అండ్ ప్రెజెంట్ అయిన మెంబర్స్లో కూడా ఉండాలి. సో దట్ ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ స్పెషల్ మెజారిటీ అనేది కొంచెం డిఫికల్ట్. ఫైనల్గా రిమూవల్ ఆఫ్ ది స్పీకర్కి మనకి ఏ మెజారిటీ ఉండాలి అంటే అబ్సల్యూట్ మెజారిటీ అనేది అవసరం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్పీకర్ రిమూవల్ ప్రాసెస్. Thank you so much. Have a happy day.